అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానం కీర్తనల గ్రంథంలో నుంచి 145వ కీర్తన మొదటి అధ్యాయము చదువుకుందాము. రాజైన నా దేవా, నిన్ను కనపరచెదను, నీ నామమును నిత్యము స్తుతించెదను. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మాతో మాట్లాడము. ఇచ్చిన లేఖన భాగాలను బట్టి నాయన నీ కొందనాలు ఈ దినం అంతట్లో మాకు సహాయపడండి. మీరు మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, మనం ఇక్కడ చదువుకున్న రీతిగా మన రాజైన దేవుడు యేసుక్రీస్తు వారు ఘనత నొందదగిన దేవుడు. ఆయన నామము నిత్యము సన్నతించదగిన నామము. అందుకని అన్ని నామముల కంటే పైనామమైన దేవుడు అన్నమాట. ఆయన నామానికి శక్తి కలదు. ఆయన నామంలోనే రక్షణ. అందుకని సమూయేలు గ్రంథంలో కూడా మనకు ఒక మాట ఉంటుంది, ప్రభువుని గణపరిచేవారిని ప్రభు గణపరుస్తాడని. కాబట్టి మనము ఆయన్ని గణపరిచేవారిగా ఉండాలి. మనము సంఘంకు వెళ్ళే విషయంలోనూ, తనకి మహిమ తెచ్చే విషయంలోనూ, అన్ని పరిస్థితుల్లో ప్రభువుని మనము గణపరిచేవారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనల్ని ప్రభు గణపరిచి ఎత్తైన స్థానంలో ఉంచుతాడు. దాంట్లో ఏమీ సందేహం లేదు. ఆయన నిత్యము మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. ఆయన భక్తుల కోరిక నెరవేర్చేవాడుగాను ఉంటాడనమాట. ఇక్కడ మనం 21వ వచనంలో ఈ అధ్యాయంలో చూసుకుంటే, నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము స్తుతించెదరు కాక. కాబట్టి ఆయన నిత్యము స్తుతి నొందదగిన దేవుడిగా ఉన్నాడు. ప్రతి జీవి కోరికను తీర్చేవాడిగా ఉన్నాడు. అట్టి నామంలో మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, మీరు మాట్లాడిన విధానం బట్టి మీ కొందనాలు. నిత్యము స్తుతి నొందదగిన దేవుడివి, ప్రార్థన ఆలకించే దేవుడివి, గణపరిచే దేవుడివి. అందును బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ప్రార్థన అవసరం కొరకు ఇవ్వబడిన కాంటాక్ట్ నెంబర్స్కి సంప్రదించండి. మీ కొరకు ప్రార్థన చేయబడను. ప్రైజ్ ద లార్డ్.